హాయ్ అండి. గోరుచిక్కుడుతో ఎప్పుడు గోరుచిక్కుడు వేపుడు, గోరుచిక్కుడుతో కూర కాకుండా ఈ విధంగా ఎంతో రుచిగా ఉండే గోరుచిక్కుడు కారాన్ని చేసుకుందాం. ఇందుకోసం గోరుచిక్కుడుని ఈ విధంగా కట్ చేసుకున్నాక, శుభ్రంగా వాష్ చేసేసుకున్నాక, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, సరిపడా నీళ్ళని వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు జార్లోకి ఎండుమిర్చి, వెల్లుల్లి, అలాగే జీలకర్ర, వేయించిన నువ్వులు, ఎండు కొబ్బరి పొడిని, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇంకొక వైపు మన గోరుచిక్కుడు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసేసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్‌లోకి ఆయిల్, శనగపప్పు, ఆవాలు, జీలకర్రని వేసుకొని ఉడికించుకున్న గోరుచిక్కుడుని కూడా వేసుకొని కరివేపాకును వేసుకున్నాక హై ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్‌ని ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మన గోరుచిక్కుడు కారం అనేది రెడీ.